కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. పెన్సిల్వేనియా నుండి నందు గారు, నమస్తే అండి. మేడం అండి, థ్యాంక్ యూ ఫర్ ఈటీవీ అండి. సార్ నమస్తే అండి. అడగండి, మీ ప్రశ్న అడగండి. నమస్తే సార్. సార్ 3 థింగ్స్ అండి. ఒకటి, మేము యూఎస్ వచ్చి చాలా కాలం అయిందండి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పెద్ద కొడుకులాగా అందరినీ చూసుకోవడం ఒకటి. అంటే వేరే స్టేట్లో ఉండి వేరే కంట్రీలో ఉండి అందరూ ఆయన మీద నమ్మకం పెట్టి పేరెంట్స్ని అక్కడ వదిలేసి ఇక్కడ హ్యాపీగా ఉండగలుగుతున్నారండి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ అండి, ఇండస్ట్రీస్ లేవు అనే జనాలు ఐ డోంట్ నో అండి, వాళ్ళు ఏం చూస్తున్నారు ఏం చేస్తున్నారో తెలియదు. కానీ ఒక్కసారి వైజాగ్లో ఫార్మా ఇండస్ట్రీ ఎన్ని ప్లాంట్స్ వచ్చినాయి, ఇంటర్నేషనల్ ఎన్ని ఫార్మా ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఎంత ఎంప్లాయ్మెంట్ పెరిగిందో చూడండి. అదొక్కసారి చూడాలని వాళ్ళు. నెక్స్ట్ మూడోదండి, గ్యారంటీగా 132 నుంచి 139 సీట్లు గ్యారంటీగా ఎమ్మెల్యే సీట్లు వస్తాయండి. అబౌట్ 20 ఎంపీ సీట్లు వస్తాయి సార్. ఇందులో ఏ మాత్రం డౌట్ లేదు. కానీ ఏంటంటే ప్రజలందరూ చూస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ కానీ నెక్స్ట్ కోర్టు కానీ ఆ యొక్క తీరు అనేది మాత్రం సహించరాదండి. ఏమంటే కనీసం ఒక కోర్స్ కంప్లీట్ చేసి సర్టిఫికేట్ తీసుకోవాలన్నా కాలేజీల్లో ఒక స్టాంప్ వేసి డేట్ వేసి సైన్ చేసి వాళ్ళ పేరు రాసిస్తారు, అది వ్యాలిడిటీ. ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలంటే ఏదైనా బ్యాంకు లోన్ తీసుకోవాలన్నా. అటువంటిది ఒక ఎలక్షన్ కమిషను ఇటువంటిది ఏమీ లేకుండా ఒక సిగ్నేచర్ చేస్తే సరిపోతుందని పెట్టడం మాత్రం ఐ డోంట్ నో అండి హౌ ద ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ కంట్రోలింగ్, హౌ ద ఇండియన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈజ్ ఫాలోయింగ్. ఇట్ ఈస్ రియల్లీ నాట్ యాక్సెప్టబుల్ అండి. బట్ మన పార్టీ జెండా ఎగరవేయడం, నెక్స్ట్ ప్రజలకు ఇంకా మంచి జరుగుద్దండి. రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారు, కాబట్టి జై జగన్. రైట్ అండి, టోటలీ మీ పార్టీ ఫ్యాన్ లా ఉన్నాడు ఆయన. ఖచ్చితంగా వాస్తవ పరిస్థితుల్ని గమనిస్తున్నారు కాబట్టి ఆయన ఆ విధంగా మాట్లాడగలుగుతున్నారు అక్కడుండి కూడా. వాస్తవం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా మరి ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఆయన ఆదుకుంటున్నటువంటి తీరు ప్రతి ఒక్కరు కూడా హర్షించదగినటువంటి విషయం. అలాగే మరి డెవలప్మెంట్ ఏం చేయలేదనేటువంటి మాట అనేక సందర్భాల్లో అనేక మంది అపోజిషన్ పార్టీస్ మాట్లాడుతూ ఉన్నాయి. చాలా స్పష్టంగా మిత్రులు ఇప్పుడు నందు గారు కూడా చెప్పడం జరిగింది ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతుందని. అదేవిధంగా డెవలప్మెంట్ అంటే కేవలం ఏదో ఒక 2 బిల్డింగులు కట్టించినంత మాత్రాన లేదా మరొక కార్యక్రమం చేసినంత మాత్రాన డెవలప్మెంట్ కానే కాదు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి గ్రామాల ప్రతి ఏ గ్రామంలో చూసినా కూడా గ్రామ సచివాలయాలు కట్టియటం అయితేమి, లేదా విలేజ్ క్లినిక్లు అయితేమి, లేదా మరి ఈరోజు స్కూల్ బిల్డింగ్స్ దాదాపు 10,000 పైన స్కూల్ బిల్డింగ్స్ డెవలప్ చేయడం అయితేమి, మరి 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం అయితేమి, ఈ పోర్టులు రావడం అయితేమి, లేదా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలని 1-2 కాదు. ఇవన్నీ కార్యక్రమాలు ఒక పక్క జరుగుతూ ఉంటే కేవలం ఇవన్నీ కూడా 3 సంవత్సరాల్లోనే జరుగుతున్నాయి. 2 సంవత్సరాలు కోవిడ్కి వెళ్తే మరి ఆ కోవిడ్ టైంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. బట్ అదే కోవిడ్ టైంలో సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎక్కడా కూడా ఆపకుండా కంటిన్యూ చేస్తూనే మళ్ళీ తిరిగి కేవలం 3 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి చూపిస్తూ ఉంటే మరి వాళ్ళకి కళ్ళకి కనపడినట్టుగా వాళ్ళు మాట్లాడటం అనేటువంటిది మరి అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా మిత్రులు మరి ఈ జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలని మరి గమనించినందుకు వారిని మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నందు గారికి.